And Green Climate team for this wonderful program held in Kolinga, Kakinada. Thank you. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము సీడ్ రాఖీ మీద ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ వర్క్షాప్ కండక్ట్ చేసాం. ఇందులో లోకల్ స్కూల్స్ ని ఇన్వైట్ చేసాం. సో ఒక 120 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళతో మనం డైలీ యూజ్ అయ్యే సీడ్స్ తో రాఖీని క్రియేట్ చేసాం. అదేవిధంగా రేపు మనకి రాఖీ పూర్ణిమ మహోత్సవం ఉంది కాబట్టి రేపు ఇదే స్టూడెంట్స్ తో ఇక్కడ ఉన్న మ్యాంగ్రూవ్ ట్రీస్ కి రాఖీ కట్టిస్తాం. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ఇన్ ఆర్డర్ టు క్రియేట్ వన్ బాండింగ్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ఎకాలజీ ఆర్ ఎకో సిస్టమ్. ఎందుకు ఇది క్రియేట్ చేయాలంటే ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే మనం వేరు ఎకో సిస్టమ్ వేరు అనుకుంటున్నారు. సో వాళ్ళకి మనం ఒక ఐడియా ఇవ్వాలి. అదేంటంటే హ్యూమన్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్. ఆ ఐడియా క్రియేట్ చేయాలి. మనం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండింగ్ క్రియేట్ చేయాలి. సో రేపు మంచి రోజు కాబట్టి యాజ్ ఎ బ్రదర్హుడ్ ఆర్ సిస్టర్హుడ్ ఇప్పుడు మీరు ఏవైతే రాఖీస్ తయారు చేసామో ఆ వాళ్ళ చేత ఇక్కడ ఉన్న మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కట్టిస్తాము అన్నమాట. సో మ్యాంగ్రూవ్స్ అనేది దట్ ఇస్ ఎ ప్రొడక్టివ్ ఎకో సిస్టమ్. ఈ మ్యాంగ్రూవ్స్ అనేది కార్బన్ సిక్వేషన్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే విధంగా ఎక్కువ కార్బన్ ని ఫిక్స్ చేస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. అదే విధంగా కోస్టల్ లైన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం దీని యొక్క నిమాటోఫోర్స్ అనేది సాయిల్ ఎరోజన్ ని ప్రివెంట్ చేస్తుంది, ల్యాండ్ స్టెబిలైజేషన్ కి చాలా తోడ్పడుతుంది. అదే విధంగా మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ లో మనం ఇప్పుడే చెప్పింది మీరు ప్రొడక్టివ్ ఎకో సిస్టమ్ అని అంటే ఒక చిన్న ఏరియాలో డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా చాలా ఎక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఫానా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఒక మ్యాగ్నిఫిషియంట్ ఫ్రెజైల్ ఎకో సిస్టమ్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇండియాలోనే ఫస్ట్ టైం మ్యాంగ్రూవ్ ట్రీస్ కి మ్యాంగ్రూవ్ సాప్లింగ్స్ ప్లాంట్స్ ఏవైతే ఇక్కడ ఉంటాయో వాటికి రాఖీ టై చేయడం అనేది లాస్ట్ 3 years బట్టి మేము పాల్మీరా నట్స్ డిబ్లింగ్ చేస్తున్నాం. ఫ్రమ్ లాస్ట్ 3 years 24, 25, 26, 27, 2027 ఈ 3 years బట్టి ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 25,000, 30,000 థాట్ ట్యాంకులు హోప్ ఐలాండ్ లోనే మేము ప్లాన్ చేస్తాం. ఇప్పుడు అదే చేస్తున్నాం. సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ గ్రేట్ గ్రీన్ వాల్. సో వై గ్రేట్ గ్రీన్ వాల్ అంటే పాల్మీరా అనేవి సాయిల్ ఎరోజన్ ప్రివెంట్ చేస్తాయి అండ్ దే విత్ స్టాండ్ హై విండ్ ఎఫెక్ట్. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిటేట్ ఫర్ ద బర్డ్స్.
అంబేద్కర్ గురుకులం చొల్లంగిపేట. నా పేరు కేపీఎంఎల్ లత. నేను సైన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఎన్జిసి ట్రైనింగ్ ఆల్రెడీ రాజమండ్రిలో 2 days ట్రైనింగ్ అయ్యాను. అక్కడ కూడా చాలా యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్ చేయించారు. అవగాహన కల్పించడం వల్ల నేను విద్యార్థులకు కూడా ఇక్కడ స్కూల్ కి వచ్చి వాళ్ళకి కూడా నేను అవగాహన కల్పించాను. సీడ్ రాకీస్ వల్ల ఉపయోగాలు ఏమిటి ఇవన్నీ తెలియచేశాను. వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యి వాళ్ళు సీడ్ రాకీస్ ప్రిపేర్ చేయడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే విధంగా ఇక్కడ కోరింగా ఫారెస్ట్ చొల్లంగిపేట దగ్గర మాకు దగ్గరలో ఉన్న కోరింగా ఫారెస్ట్ కి ఈ రోజు తీసుకొచ్చి సీడ్ రాకీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు మా విద్యార్థులందరూ. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ రోజున పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా సీడ్ ఎన్జిసి వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. స్కూల్ కాకినాడ నుంచి వచ్చాము. ఇవాళ కోరింగా బర్డ్ సాంక్చురీకి వచ్చాము. ఇక్కడ పిల్లల చేత దేశీ విత్తనాలతో రాఖీలు తయారు చేయించారు. ఇది పిల్లల్లో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది. ప్రజెంట్ పొల్యూటెడ్ మామూలుగా తినే తిండి వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. సో దేశీ విత్తనాలని ప్రమోట్ చేస్తే అటువంటి తిండి మనం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. అలాగే పిల్లల్లో కూడా దేశీ విత్తనాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల వాళ్ళు రాఖీ తయారు చేయడం వల్ల మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రాముఖ్యత, అలాగే చెట్లను పరిరక్షించాలి అటువంటి భావాలు పిల్లల్లో డెవలప్ చేయడం కోసం ఈవేళ ఈ రాఖీలు తయారు చేయించడం అన్నది చాలా మంచి విషయం అని మేము అనుకుంటున్నాం. సో దీనివల్ల పిల్లలు ఆ విత్తనాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని రేపు ఎక్కడైనా వాళ్ళు విత్తనాలు వేస్టేజ్ అయినా జరిగినా కూడా సో వాళ్ళు ఆ సొసైటీలో అవేర్నెస్ ని క్రియేట్ చేస్తారు. అంటే దేశీయ విత్తనాల యొక్క గొప్పతనం తెలియచేయడం వల్ల దానివల్ల జరిగే ఉపయోగాలు కూడా ప్రజల్లోకి వెళ్తుంది. సో పిల్లల ద్వారా పేరెంట్స్ ద్వారా సొసైటీకి కూడా బెనిఫిట్ జరుగుతుంది. సో ఇవాళ ఇక్కడ జరిగిన కార్యక్రమం లైక్ గ్రీన్ క్లైమేట్ టీమ్ వారి ఫారెస్ట్ వాళ్ళ పర్యవేక్షణలో జరిగింది. దీనివల్ల పిల్లలకి మాత్రం చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఉంది. సో దే కెన్ గెట్ ద అవేర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు కాకినాడ కోరంగా మడ అడవులలో విత్తనాలతో ర్యాకీలు తయారు చేయడం జరిగింది. దేశీయ విత్తనాలతో తయారు చేసిన ఈ ర్యాకీలు దాదాపుగా 100 మందికి పైగా విద్యార్థులు వచ్చి ర్యాకీలు తయారు చేస్తారు. అటవీ శాఖ, గ్రీన్ క్లైమేట్ కలిపి నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అయితే ప్రపంచంలోనే మొదటిసారి ఒక స్నేహితునికి రక్షాబంధన కట్టినట్టుగా, ఒక అన్నకి రక్షాబంధన కట్టినట్టుగా, ఒక చెల్లెల్ని దీవించినట్లుగా భూమిని కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలనే ఆలోచనతో అటవీ శాఖ కాకినాడ డిఎఫ్ఓ రామచంద్రరావు గారి నేతృత్వంలో మనం ఇక్కడ వృక్షాబంధన కార్యక్రమం కోసం, అలాగే రక్షాబంధన కార్యక్రమం కోసం రాఖీలు తయారు చేయడం జరిగింది. పెద్ద పెద్ద రాఖీలు చెట్లు కట్టడం కోసం, చిన్న రాఖీలు పిల్లలు వాళ్ళ సోదరులు కట్టడం కోసం తయారు చేయించడం జరిగింది. ఈ రోజు జరిగిన ఈ రక్షాబంధన మహోత్సవానికి చాలా పెద్ద ఎత్తున విలేకరులు కాకినాడ ప్రాంత ప్రజలు రావడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. అయితే రేపు రక్షాబంధన దినోత్సవం సందర్భంగా ఈ కాకినాడ మాడాడల్లో నిర్వహించే వృక్షాబంధన కార్యక్రమానికి ఈ ప్రాంతీయులంతా పెద్ద ఎత్తున రావాలని, మడ అడవులను ప్రేమించే వాళ్ళంతా రావాలని కోరుతున్నాం.